ప్రార్థించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మహిమ అనే పదం మనకు చాలా సార్లు కనపడుతూ ఉంటుంది. చాలా విలువైన పదం కూడాని. ఆ పదముకు మరి అర్థాన్ని చేకూర్చే కొన్ని విషయాలు నేర్చుకుందాం. మహిమ అంటే ఏంటి? దేవుణ్ణి మనం ఎలా మహిమపరచాలి? ఎందుకు మహిమపరచాలి? యేసుక్రీస్తు వారు ఎలా మహిమపరిచారు? ఆ దేవుణ్ణి మహిమపరచడం వలన వచ్చే లాభం ఏంటి? అనేక విషయాలు మనం నేర్చుకుందాం. ఓకేనండి. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్పవారు కావాలని కోరుకుంటారు. మా చిన్న చెల్లి ఒక ఇల్లు కట్టుకుంది. సుమారు 4-5 సంవత్సరాలు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు గృహప్రవేశం జరిగింది మొన్న 11వ తేదీన. ఆ రోజు పెద్దలందరినీ సన్మానించింది. కొంతమంది దైవజనుల్ని, అలాగే పెద్దలని అంటే పెద్ద నాన్న, చిన్న నాన్న, అన్నయ్యలు, వీళ్ళందరినీ సన్మానించింది. తద్వారా నాన్నగారికి మంచి పేరు వచ్చింది. ప్రభుదాస్ గారు కుమార్తె ఇల్లు కట్టుకుంది, పెద్దలందరినీ సన్మానించింది. మనలో చాలా ఫంక్షన్లు జరిగాయి, కానీ ఈ ఫంక్షన్ మాత్రం డిఫరెంట్గా జరిగింది అని చెప్పుకున్నారు. చెల్లిని బట్టి నాన్నగారికి, అమ్మగారికి పేరు వచ్చింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రభుదాస్ గారు అమ్మాయి. అలాగే నేను లీడింగ్ చేశాను ఆ యొక్క కార్యక్రమాన్ని అంతటిని. చక్కగా సమయానికే ముగించాను. అప్పుడు పాస్టర్లు కూడా ఏం చెప్పుకున్నారంటే, ప్రభుదాస్ గారు అబ్బాయి చక్కగా లీడ్ చేశాడండి, కార్యక్రమాన్ని చక్కగా నడిపించాడండి. పేరు ఎవరికి వస్తుంది అంటే, మనం చేస్తున్న సత్క్రియలను బట్టి వాటి యొక్క రిజల్ట్ ఎవరికి వస్తుంది అంటే, ప్రభుదాస్ గారి యొక్క అబ్బాయి, ప్రభుదాస్ గారి యొక్క అమ్మాయి. అంటే మనం చేస్తున్న సత్క్రియలు మన తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకొస్తున్నాయి. అదే ప్రభుదాస్ గారి అబ్బాయి దొంగ, టెర్రరిస్టు, ఉగ్రవాది, అప్పుడు వాళ్ళకి ఘనత వస్తుందా, లేకపోతే చెడ్డ పేరు వస్తుందంటే చెడ్డ పేరు వస్తుందండి. ప్రభుదాస్ గారు వాళ్ళ అబ్బాయిని సరిగ్గా పెంచలేదు, సరిగ్గా నేర్పించలేదు, సమాజానికి చీడపురుగు అయిపోయాడు. అంటే ఇప్పుడు ఆలోచించండి, మహిమ, ఘనత అంటారు కదండి, కీర్తి, పేరు, ప్రతిష్టలు అంటారు కదా, ఇవి దేనితో ముడిపడి ఉన్నాయంటే మనం చేస్తున్న సత్క్రియలతో ముడిపడి ఉన్నాయి, మన అభివృద్ధితో ముడిపడి ఉన్నాయి. మనం గొప్పవారు అవుతే మన తల్లిదండ్రులకు మహిమ వస్తుంది, కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. ఇప్పుడు అర్థమైందా? మహిమ, ఘనత అంటారు కదా, వీటి యొక్క అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. మహిమ, ఘనత అంటే ఏంటన్నది. ఓకే. తండ్రి అనే దేవుడు కూడా ఏం కోరుకుని భూలోకాన్ని మనల్ని కలగజేశాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. స్తుతింపబడును అంటే మహిమపరచబడటం, కొనియాడటం. ఓకే. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. దేవుడికి ఏం కలగాలంట? మహిమ, కీర్తి. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు.
మహిమ కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధముగాను, నిష్కలంకముగాను, నిర్దోషులుగాను. అలా ఉండినప్పుడు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుద్ది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు. మనం పరిశుద్ధులుగా ఉంటే, మనం నిర్దోషులుగా ఉంటే ఆయనకు మహిమ కలుగుతుంది. నా పిల్లలు అని చెప్పుకుంటాడు దేవుడు. ప్రేయర్లో ఉన్నాను అంటే మనిషి జన్మ దేవునిని మహిమపరచుటకు ఎలా ఉండి? పరిశుద్ధంగా ఉండి, నిర్దోషంగా ఉండి, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుతుంది. సో మన పిల్లలు ఎలాగైతే సత్క్రియలు, మంచి పనులు చేస్తే తల్లిదండ్రులకు మహిమ కలుగుతుందో, మనము కూడా దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండి సత్క్రియలు చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం నుంచి, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియలు చెప్పున మనం చేసే సత్క్రియల కంటే దేవుని యొద్ద ప్రతిఫలం ఉందండి. అలాగే మనం చేసే తప్పుడు పనులు కూడా దేవుని యొద్ద ప్రతిఫలం ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే మనం ఎప్పుడు సత్క్రియలు చేయడానికి సిద్ధముగా ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి, చేస్తూనే ఉండాలి సత్క్రియలు. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చిన 3 విషయాలు ఉన్నాయండి. సత్క్రియలు చేయటం బట్టి మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది, అక్షయతను పొందుకుంటాం మనం. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము కలుగును. అంటే నిత్య జీవం అనేది మనకు కలగాలంటే 3 మనం చేయాలి. ఒకటి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, అక్షయతను వెతకాలి. ఏమంటే ఈ 3 మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో, ఈ 3 ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, వారికి మాత్రమే నిత్య జీవం అనేది కలుగుద్ది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దైవజనులు అన్నారు, పగలంతా కష్టపడి వస్తున్నాం, వేసవి కాలము. నిన్న నేను ఈస్ట్ గోదావరి ముక్తేశ్వరం అనే మా స్వగ్రామం నుండి మరి శ్రీకాకుళం వరకు ప్రయాణం చేసి వచ్చా. ప్రయాణంలో నా సట్టంతా తడిసిపోయింది చెమటకు. చాలా అలసట వచ్చేసింది. రాత్రి 9 గంటలకు అలా వచ్చి అలా స్నానం చేసి అలా మంచం మీద పడితే ఉదయం లేవటానికి చాలా కష్టంగా ఉంది. అందరికీ ఇదే పరిస్థితి. ఎందుకులే అని నేను బతికించలేదు, అలాగే దైవజనులు కూడా బతికించడం లేదు. ఎందుకు ఆయన ఉదయాన్నే లేవాలి? నాకు ఫోన్ చేసి నన్ను ప్రిపేర్ చేశారు. భాస్కర్ గారు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? అందరికంటే ముందు లేచి అందరికీ ఫోన్లు చేసి మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే ఉదయకాలమున మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. ఒక పాటతో, ప్రార్థనతో దేవుని స్తుతించాలి.
ఈ సత్క్రియను శరీరము సహకరించినా సహకరించకపోయినా ఓపిక తెచ్చుకుని ఏది తెచ్చుకునండి, ఓకే తెచ్చుకో. శరీరం వెనక్కి లాగేస్తుంది, ఇంకా పడుకో ఇంకా పడుకో ఇంకా పడుకో. శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాం మనం, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. శరీరమా, నువ్వు సుఖాన్ని కోరుకుంటున్నావు. కానీ దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దేవుణ్ణి గణపరచుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు. తద్వారా ఈ శరీరానికి ఏముంటదంటే అక్షయత ఉంటుంది. రాబో దినాల్లో భవిష్యత్తులో ఈ శరీరము అక్షయతను పొందుకుంటుంది. అప్పుడు మనకి అలసట ఉండదండి. అక్షయతను మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఈ శరీరానికి అలసట ఉండదు. ఏమండి, అందుచేత ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి మహిమపరుస్తున్న మనము మహిమ పరచడం వల్ల మనం ఏం పొందుకుంటామంటే శరీరము అక్షయతను పొందుకుంటాం. ఓకే, ఎలా మహిమపరచాలి, ఎంత గొప్పగా మహిమపరచాలి? యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎలా మహిమపరిచాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు వారి తండ్రిని మహిమపరిచాడట. ఏం చేసి? దేవుడు తనకిచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి, అరాకొరగా కాదు, దేవుడిచ్చిన పనిని సంపూర్తిగా. కొంతమందికి ఏదైనా పని చెప్తారండి, పూర్తిగా చేయరండి, సగం సగం పనులు చేస్తారండి. ఇక్కడ మా చర్చి కట్టుకుంటున్నప్పుడు చర్చిలో సీలింగ్ చేయడానికి ఒక వ్యక్తికి పని చెప్తే, ఏమండి, అడ్వాన్స్ తీసుకున్నాడు, కొంత మెటీరియల్ వేసాడు, కొంత పని చేశాడు, సగం డబ్బులకు పైగానే తీసుకున్నాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడండి, రాలేదండి. ఎన్నిసార్లు ఫోన్ చేశానో. డబ్బులు తీసుకున్నాడు, సగం పని చేశాడు, ఇంకా ఫోన్ ఎంతసేపు చేసి ఎన్నిసార్లు అండి, నిజంగా ఎంత విసిగిపోయానో. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు ఊరేదో ఊరన్నారు, అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. బహుశా మరి అతనికి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఇంకొకరి చేత పని చేస్తే ఆ పని సరిగ్గా చేయలేదండి వాళ్ళు. లోకంలోనండి చాలా మంది ఏంటంటే డబ్బులు తీసుకుంటారు, సగం పని చేస్తారు, తర్వాత వదిలిపెట్టేస్తూ ఉంటారు. పని చేయించుకుంటున్న వారికి చాలా తలనొప్పిగా మారిపోతూ ఉంటారు, సరిగ్గా చేయరు. అలాగే భూమి మీద యేసుక్రీస్తు వారు దేవుడు పనిని పొందుకున్నాడు. ఏంటా పని? ఏంటండి? ఆయన ప్రతిరోజు ఉదయాన్నే వేకువజామున లేచి తన శిష్యులతో కూడా ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. మన కొరకు ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకునేవాడు కాదు. అటు నుంచి అటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడు అంటే చుట్టుపక్కల గ్రామాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడు. మొదటి పని అందరి కొరకు ప్రార్థన చేయటం. రెండవ పని అనేక గ్రామాలలో సువార్త ప్రకటించడం. మూడవ పని అలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అండి ఆ రోగులను స్వస్థపరిచేవాడు, దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు, ఆ టైంలో ఆకలి కొన్న వారికి ఆహారం పంచిపెట్టేవాడు. ఏమండి, ఒక పాస్టర్ గారు ఏమంటున్నారంటే ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత చాలా మంది లైన్ కట్టేస్తారు పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి. ఈ పాస్టర్ గారికి అప్పటికే నిలబడి వాక్యం చెప్పి మళ్ళీ ఇంకొక చర్చికి, మళ్ళీ ఇంకొక ఆరాధనకి వెళ్ళిపోవాలి. ఏమంటే అక్కడికి సిద్ధపడుతుంటే వచ్చి ప్రార్థన చేయమంటే కొంచెం ఇతరికి కొంచెం ఎలాగుంటుందంటే అయ్యో తొందరగా వెళ్ళాలండి. కొన్ని సందర్భాల్లో పని భారం ఎక్కువైపోతూ ఉంటే విసుగు పుట్టుకొస్తూ ఉంటుంది.
యేసుక్రీస్తు వారండి తన యొద్ద లైన్ కట్టేసేవారండి. కొంతమంది మా చిన్నపిల్లల మీద చేతులేసి ప్రార్థన చేయమనేవారు. శిష్యులు వాళ్ళని ఆటంకపరిచేవారు. అయినప్పటికీ ఓపికగా యేసుక్రీస్తు వారు రానివ్వండి, నా ఎద్దుకు పిల్లలు రానివ్వండి. సత్క్రియలు ఓపికగా చేశాడండి. తండ్రి పనిని సంపూర్తిగా నెరవేర్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, శాస్త్రులు పరిచయులు ప్రశ్నలు వేసేవారు ఆయన్ని. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు ఆయన. ఓపికతో ఆఖరికి ఆయన యొక్క శరీరము, ఆయన రక్తాన్ని సిలువలో బలియాగం చేశాడు ఆయన. ఏమండి, ఆ భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఇది దేవుని మహిమపరచడం అంటే. ఇలా దేవుని మహిమపరచాలి. ప్రార్థించి, సువార్త ప్రకటించి, ఆయన పని చేసి, ఆయన కొరకు మన జీవితాలను సమర్పించుకుని ప్రేమించి ఇతరులను రక్షించడమే దేవుడు మనకు అప్పగించిన పని. 5వ వచనం, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నేను నిన్ను మహిమపరిచాను తండ్రి, నువ్వు నన్ను మహిమపరచు తండ్రి. అంటే దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు అంటే మహిమపరుస్తాడు. సత్క్రియలు చేసి దేవుని మహిమపరచండి. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. యేసుక్రీస్తుని ఏం చేశాడు? మహిమపరచడు. మహిమపరచడం అంటే, యేసుక్రీస్తుని మహిమపరచడం అంటే ఏం చేశాడు? ఆయన సిలువ వేసి చెప్పేసింది లోకం. కానీ ఆ సమాధిలో నుండి దేవుడు 3వ దినాన మహిమ గల దేహముతో తిరిగి లేపేశాడు యేసుక్రీస్తు అని మీకు తెలుసు. తిరిగి లేపి మళ్ళీ ఏం చేశాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఇంకేం చేశాడు? పరలోకంలో ఉన్నవారు కానీ, భూలోకంలో ఉన్నవారు కానీ, పాతాళలోకంలో ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరి మోకాలు క్రీస్తు నామమున వంగునట్లు ఆయన ఏం చేశాడంటే హెచ్చించాడు. అంటే తండ్రిని క్రీస్తు మహిమపరిచాడు. పనిచేసి, సువార్త ప్రకటించి, ప్రార్థించి, అటువంటి యేసుక్రీస్తును తండ్రి కూడా ఏం చేశాడంటే 3 లోకాలలో ఉన్న ప్రతి వాని మోకాలు క్రీస్తు నామమున వంగినట్లు చేసి హెచ్చించాడు. మహిమ గల దేహముతో క్రీస్తుని తిరిగి లేపేశాడు. అది కుమారుణ్ణి తండ్రి మహిమపరచడం. ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని కూడా మహిమపరుస్తాడండి. ఎలా మహిమపరుస్తాడో చూడండి. మనల్ని కూడా అదే విధముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం నుంచి పౌలు గారు చెప్తున్నారు మహిమను కోసం. ఏం చెప్తున్నాడు? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రములకు మరి ఒక నక్షత్రములకు భేదము కలదు. మృతులు పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి, ఈ శరీరం ఉంది కదా, ఓపిక నశించిపోతుంది. క్షయమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. లేపేస్తున్నాడు దేవుడు. బలమైన శరీరముగా, ఆత్మ సంబంధమైన శరీరముగా, మహిమగల శరీరముగా, అక్షయమైన శరీరముగా. ఎందుకు? దేవుని ఈ భూమి మీద సత్క్రియలు ఓపికగా చేసి దేవుణ్ణి మహిమపరిచావు గనుక దేవుడు నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. నీ దేహానికి మహిమని ఇస్తున్నాడు. మహిమ గల దేహముగా తిరిగి లేపేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తుని ఎలా మహిమపరిచాడు? ఆయన దేహము సమాధిలో నుంచి మహిమ గల దేహముగా తిరిగి లేపబడ్డది కదా. అప్పుడు యేసుక్రీస్తు వారికి ఇంకా
ఆకలి లేదు, దప్పిక లేదు. యేసుక్రీస్తు వారి కాలి నడక లేదు ఇంకా. ఒక్క క్షణంలో పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక్క క్షణంలోనే శిష్యుల యొద్ద ప్రత్యక్షమైపోయాడు. ఆయన గాయాలు ఆయనని బాధ పెట్టడం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అలా కనబడుతున్నాడు, అలా మాయమైపోతున్నాడు. మహిమ గల దేహానికున్న మహిమలు. ఇప్పుడు మనం ఎంత విసిగిపోతున్నామండి, ఎంత విసిగిపోతున్నాం. స్త్రీలైతే ఇల్లంతా చెక్క పెట్టుకోవాలి. మనం అమ్మ అంటుంది, ఇంటి పని అంతా చేసుకునేటప్పుడు చాలా నీరసం వచ్చేస్తుందిరా. అయినా కొడుకు కోసం, మనవడి కోసం, పిల్లల కోసం ఆవిడ ఎంతో కష్టపడుతుంది. ఎందుకంటే కష్టపడాలి కదా మరి. శరీరంతో కుటుంబానికి సేవ చేయాలి. ప్రియమైన చెల్లులారా, మీ భర్తకు, మీ పిల్లలకు సేవ చేయడానికి విసిగిపోకండి. వాళ్ళకు వండి పెట్టడానికి, వాళ్ళ యొక్క బట్టలు ఉతికి పెట్టడానికి విసిగిపోకండి. మీరు విసిగిపోతే ఎలా చెప్పండి? దేవుడు మీకు ఇచ్చిన పని. పురుషులు పగలంతా కష్టపడుతున్నారు కదా, స్త్రీలు కూడా కష్టపడుతున్నారు, నేను కాదంటలేదు. ఈ శరీరంతో భూమి మీద కష్టపడాలి. వాతావరణం సహకరించినా సహకరించకపోయినా కష్టపడి 4 డబ్బులు సంపాదించుకుని దేవుణ్ణి మహిమపరచాలి. తద్వారా ఈ దేహం ఏమైపోతుంది? బలహీనమైన దేహముగా ఈ ప్రకృతిలో విత్తబడి, బలమైన దేహముగా, క్షయమైన శరీరముగా ఈ ప్రకృతిలో విత్తబడి, అక్షయమైన శరీరంగా తిరిగి లేపబడుతుంది. దేవుడు మహిమపరుస్తున్నాడు మనల్ని. మహిమ గల దేహాలు మనకిచ్చి దేవుడు మహిమపరుస్తున్నాడు. లాస్ట్గా ఒక మాట చెప్తాను, ఆ మాట చెప్పి ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. పరలోక పరిస్థితి, పరలోకములో దేవుడు మనల్ని మహిమపరుస్తున్న పరిస్థితి. 21వ అధ్యాయం 26వ వచనం. 21వ అధ్యాయం 26వ వచనం. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. ఏం చేస్తారంట? జనులు తమ మహిమను ఘనతను పరలోకములోనికి తీసుకొస్తారు. దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుడు మనకి మరి గొప్ప బ్రతుకును, దేవుని వలె జీవించే మహాభాగ్యాన్ని ఇస్తాడు మనకి. భూమి మీద చేసిన సత్క్రియలను బట్టి పరలోకానికి వెళ్ళక ముందు ఆ తీర్పులో ప్రతిఫలం ఇస్తాడు కదండి. మనం చేసిన సత్క్రియలకు ప్రతిఫలం ఇస్తాం కదండి. చూడండి, అప్పుడప్పుడు చూడండి, క్రికెట్ ఆడిన క్రికెట్ టీము దుబాయ్లో 2020 మ్యాచ్ గెలిచారు. గెలిచినప్పుడు అక్కడ ఒక మంచి కప్ ఇచ్చారు. ఆ కప్ తీసుకుని ఆ టీం అంతా మన భారతదేశంలోకి వస్తారు కదా. అంటే కప్పు తీసుకురావటం అంటే వాళ్ళ యొక్క విజయానికి గుర్తు తీసుకొస్తున్నారు. వాళ్ళ కప్ అనేది విజయానికి గుర్తు. వాళ్ళ కష్టపడి ఆడిన దానికి విజయానికి గుర్తు అది. వాళ్ళకి మెడల్స్ ఇస్తారు, విజయానికి గుర్తు అవి. అలాగే భూమి మీద మనము ఓపికగా సత్క్రియలు చేసినప్పుడండి, మనము తీర్పులో కొన్ని గిఫ్ట్స్ పొందుకుంటాం, కొన్ని బహుమానాలు పొందుకుంటాం. ఆ బహుమానాలతో పరలోకములో ప్రవేశిస్తాం మనం. అందుకనే జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకువచ్చెదరు. గొర్రెపిల్లి యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించెదరు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సత్క్రియలు ఓపికగా చేయండి. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ నీరసించిపోవద్దు. ఉదయాన్నే లేవాలండి, గూగుల్ మీట్లు అటెండ్ అవ్వాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, వెనకపడిపోవద్దు. కాబట్టి కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ మహిమ ఘనత
అక్షయతను మనం వెతుకుతూ సత్క్రియలు ఓపికగా చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా మహిమపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, పరలోకం వెళ్తున్నప్పుడు మన యొక్క ఆ గిఫ్ట్స్, ఆ బహుమానాలు పరలోకంలో తీసుకెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. అక్కడ మళ్ళీ ఎండ దెబ్బ ఉండదు, వడగాల్పులు ఉండవు, ఏమండి పని ఉండదు. అక్కడ కూడా ఇక్కడ మరి ఎలాగైతే దేవుని స్తుతిస్తామో అక్కడ కూడా దేవుని స్తుతిస్తాం. ఓకేనండి. శ్రద్ధగా విన్న మీ అందరికీ వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన దైవజనులకు, అలాగే ఆంధ్ర దైవజనులకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం.